హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పఠాన్, జవాన్ సినిమాలతో వరుస పెట్టి 1000 కోట్ల రూపాయల విజయాలు సాధించి బాలీవుడ్లో మళ్ళీ తన సత్తాను చాటుకున్న షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కగా ఈ ఏడాది విడుదలైన మూడో చిత్రం ఢమ్కీ. ఇక 3 ఇడియట్స్, సంజు తదితర చిత్రాలతో దర్శకుడిగా మహోన్నత స్థాయిని అందుకున్న రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ చిత్రంపై అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఆ అంచనాలను షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ అందుకోగలిగారా? ముఖ్యంగా బాక్సాఫీస్పై డైనోసర్గా దాడి చేయనున్న సలార్ ముందు నిలబడే సత్తా ఉందా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇక ఢమ్కీ సినిమాకి సంబంధించిన కథను ఒకసారి గమనించినట్లయితే, తనను బ్రతికించిన వ్యక్తిని ఒకసారి కలిసి అతడి టేప్ రికార్డ్ని ఇచ్చేద్దామని పఠాన్ కోట్ నుండి పంజాబ్లోని లుల్టీ అనే గ్రామానికి వస్తాడు. ఇక హృదయ్ సింగ్ అలియాస్ హడ్డీ అయితే ఆ వ్యక్తి చనిపోయాడని తెలుసుకొని అతడి చెల్లెలు మను అంటే తాప్సీ అలా అయినా లండన్ వెళ్ళడానికి సహాయపడాలనుకుంటాడు. ఇకపోతే ఎన్ని తిప్పలు పడినా కూడా వీసా రాకపోవడంతో ఆఖరికి దొంగతనంగా లండన్ చేరాలనుకుంటారు. అందుకోసం వాళ్ళ పడిన తిప్పలు, బాధల సమాహారమే ఈ ఢమ్కీ చిత్రం. ఇకపోతే నటీనటుల పనితీరు ఇవన్నీ కూడా కాస్తో కూస్తో పర్లేదనిపించింది. ఇక విశ్లేషణ మాత్రం షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ కాబట్టి భారీ అంచనాలకి థియేటర్కి వెళ్తే మాత్రం నిరాశపడడం తప్పదు. కాకపోతే హిరానీ మార్క్ కామెడీ అండ్ పాటలు కాసంత బాగున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇక ఓపిక్గా ఒకసారి చూడొచ్చు, కానీ సలార్ ముందు మాత్రం ఈ చిత్రం నిలదొక్కుకోవడం అయితే చాలా కష్టంగానే భావించాలి. మరి ఈ 2 సినిమాలు చూస్తున్న తర్వాత ఈ వీడియో చూస్తున్నట్లయితే ఏ సినిమా బాగుందో ఒకసారి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.